అంత కవర్ అవుతుందిరా అంత కవర్ది ఏముందిలే ఓకే తాడపత్రి మండలం పెద్దపడవల గ్రామ పెద్దపడవల గ్రామ యువకులకు పెద్దలకు పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము. మందకృష్ణ మాదిగ ఉద్యమం 30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. ఈ గ్రామం అంటే ఇక్కడ పిలిపించిన పెద్దోళ్ళు ఫస్ట్ తర్వాత 30 సంవత్సరాల ఉద్యమంలో పనిచేసినారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. కనుక ఎందుకంటే జాతి కోసరం, జాతి భవిష్యత్తు కోసము మందకృష్ణ మాల ఎస్సీ వర్గీ కోసం 30 సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది త్యాగాలు చేసినారు. ప్రాణాలు మన తాడపత్రిలో తెల్లబల్ల రవీంద్ర గారు కాల్చుకొని ఎస్సీ వర్గీ ప్రాణ త్యాగం చేసినాము. ఆ త్యాగం సాధించుకోవాలని తెలియజేస్తున్నాము. ఎందుకంటే 30 సంవత్సరాల పోరాటంలో ఎన్నో సాధించుకున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి జరిగిందన్న ఓ దళితుడు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కాస్తున్న సుప్రీంకోర్టులో దళితులు లేరు. సుప్రీంకోర్టులో దళితులు లేరు. ఇతను రెండో వ్యక్తిగా మన దళితుడు నియమించడం జరిగినది. నియమిస్తానే అతను ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర చేయలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర ప్రమాణ స్వీకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర పోయి ఆ విగ్రహాన్ని పూలమాల వేసి కాళ్ళకు నమస్కారం చేసి అందరికీ జై భీమ్ అన్నాడు. జై భీమ్ అని పోయి ధర్మశాస్త్ర కుర్చీలో కూర్చొని న్యాయం తీర్పిస్తున్నాడు. కొంతమంది జీర్ణించుకోలేక ఇతనిపై కుట్ర పన్నారు. సుప్రీంకోర్టులో పెత్తందారులే, అగ్రవర్ణాలే, మొత్తం సుప్రీంకోర్టులో జడ్జీల వల్లే, లాయర్ల వల్లే, అంత వల్లే దళితులు అస్సలకే లేరు. 2 జడ్జీలు తప్ప. మన రెండో వ్యక్తి బిఆర్ గవాయి గారు మన దళితుడు కనుక సుప్రీంకోర్టు ఓ జడ్జిగా మన దళితుడు బిడ్డ జడ్జిగా నియమించారు. సుప్రీంకోర్టులో జడ్జి ప్రధాన కార్యదర్శిగా ఓ జడ్జిగా ఉన్నాడు. అది జీర్ణించుకోలేక కుట్రపడి అతనికి అనుకూలంగా తీర్పు లేదని బూట్ చేయడం జరిగినది. జడ్జి పైన బూట్ ఇసేస్తాను. ఇంతవరకు కేసు లేదు. ఓసారి చూడండి, పాల్గొన ప్రాంతంలో ఒక యాదవ్ దాడి జరిగితే సుమోటు కింద కేసు కడతారు పోలీసులు. జడ్జి పైన దాడి జరిగినా కేసు కట్టలేదంటే ఓ దళితుడికి ఎంతో అవమానమో ఒకసారి ఆలోచించుకోండి. ధర్మ ప్రకారం, న్యాయం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిగా నియమించినాడు. ఆ జడ్జిగా ఉండడం కొంతమంది జీవించుకోలేక దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినాక ఇంతవరకు కేసు లేదంటే మనకి చాలా అవమానం జరిగింది. మనం చాలా దళితులకు అవమానం జరిగిందంటే మన ఆత్మగౌరవం దెబ్బతీసినారని, మన రాజ్యాంగాన్ని దెబ్బ విధంగా అన్ని విధాలుగా మన అడతొక్కదాన్ని కుట్టబడుతుంది. కనుక కృష్ణమాదిగన్న గారు చలో హైదరాబాద్ పెట్టాడు. లక్షలాది మంది నవంబర్ 1న హైదరాబాద్ అన్ని రాష్ట్రాల వల్ల లక్షలాది మంది ర్యాలీకి వచ్చి ఒక
సవాల్ ఇస్తున్నాడు మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగ పిలిపించింటే లక్షల మంది మొత్తం హైదరాబాద్ నాడు ఓటున లక్షల మంది నవంబర్ ఓటున లక్షలాది మంది విజయవంతం చేసినాం ర్యాలీని విజయవంతం చేసినాం మనం అందరం కలిసి ఓటు ఛాలెంజ్ చేసినాడు మందకృష్ణ మాదిగ గారు మా పైన దాడి చేస్తున్నారు స్వతంత్రం వచ్చినాక ఇంతవరకు ఏ ధర్మం మనం కాపాడలేదు మన అత్యాచారం చేసినా దాడులు చేసినా మన పైన అన్ని విధాలుగా అడగతొక్కిన కేసులు లేవు ఎందుకంటే అంటరాని కులం ఊరు పెట్టిన కులం మనం ఎదురొచ్చే స్నానం చేసే రోజులు అరవిలో కూర్చునే పరిస్థితి లేదు ఓటలో కూర్చునే పరిస్థితి లేదు అలాంటి కులాన్ని ఈ రోజు మందకృష్ణ దేశానికే మాదిగలను ఒక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చిన మందకృష్ణ మాదిగన్న గారు అలాంటి జాతి మంది అనగదొక్కిన కులం అంటరాని కులం ఈరోజు దేశానికే మన పైన దాడి తెచ్చే వెంటనే ఎస్సీసీ చట్టాన్ని అమలుపరిచిన మందకృష్ణ మాదిగన్న గారు పోరాటం వల్లనే ఈ రోజు ఎస్సీ వర్గం సాధించుకుంటే మన ఉద్యోగాలు వస్తారని ఎస్సీ వర్గం సాధించుకునే పథకాలు చదువుకోవాలి ఇప్పుడు మన జడ్జి పైన దళితుల జరిగింది మందకృష్ణ చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాడు 17 తేదీ నెల 17 తేదీ ఢిల్లీ కార్యక్రమం లక్షలాది మంది ఢిల్లీలో దాడి జరిగింది ఢిల్లీలోనే మన ఆత్మగౌరవం దెబ్బతీసినారు రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసేసి రాజ్యాంగం అమానపరిచారు మన ఆత్మగౌరవం దెబ్బతీసింది రాజ్యాంగం దెబ్బతీసినారు ఆకలిన భరిస్తాం లైవ్ లో అవమానం తట్టుకోలే మనం జాతి అవమానం జరిగితే తట్టుకోమని మందకృష్ణ ఛాలెంజ్ చేసి హైదరాబాద్ లో లక్షలాది మందిలో ఛాలెంజ్ చేసి అతని పైన శిక్ష పడే వరకు జడ్జి పైన దాడి జరిగింది చెల్లులో సోటు కింద కేసు పెట్టాలి తప్ప మానవ హక్కుల కమిషన్లు అక్కడ ఉండే అంత ప్రధానమంత్రి గారిని మోసపరుస్తున్నారు అందుకే అంత మొత్తం లక్షలాది మంది అన్ని దేశాల నుండి మాదిగలో చలో హైదరాబాద్ కార్యక్రమం చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాడు లక్షలాది మందిలో మన ఊరు హైదరాబాద్ చలో ఢిల్లీకి పోయి విజయవంతం చేస్తాం ఎక్కడ దాడి జరుగుతుంది అక్కడ మనం ఎదుర్కొని సిద్ధంగా ఉండాలని మందకృష్ణ మాదిగ పిలుపు కొరకు మీరందరూ యువకులంతా మొత్తం చలో హైదరాబాద్ చలో ఢిల్లీకి రావాలని 17 తేదీన చలో ఢిల్లీకి రావాలని మందకృష్ణ మాదిగ పిలుపు కొరకు చెప్పుకోబోయా మేము బాబే పడాలా గ్రామాలు తిరుగుతున్నాము మన సిబి రవి ఎంఆర్పిఎస్ గా ఉండి ఉద్యమంలో పనిచేసి కీలక పాత్ర చేసుకుంటే అన్ని గ్రామాలు తిరుగుతున్నాం మేమంతా మహిళలు తిరుగుతున్నాము ప్రతి గ్రామం తిరుగుతాం చెలో ఢిల్లీ కార్యక్రమానికి తాడపత్రి ఎక్కువ జన సమీకరణ చలో ఢిల్లీకి ట్రైన్ బుక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని చలో ఢిల్లీకి మనందరం కలిసి మన జడ్జి పైన దాడి చేసిన వారిని ఎదుర్కోవడానికి మనం భాగస్వాములు చలో ఢిల్లీకి అందరూ కలిసి రావాలని తెలుస్తున్నాము ఎందుకంటే ఆకలిన భరిస్తాము కానీ అవమానం భరించలేదని మన దాంట్లో జడ్జి పైన దాడి జరిగింది కనుక మనందరూ చలో ఢిల్లీకి అందరూ రావాల్సిందిగా 17 తేదీన ఈ నెల 17 తేదీన చలో ఢిల్లీకి అందరూ ప్రారంభమై చలో ఢిల్లీకి తాళ పైన తెలుసుకోవడానికి మందకృష్ణ పిలిపించినాడు చలో ఢిల్లీకి రావాల్సిందిగా మనం ఇస్తున్నాను ఈ అవకాశం పెద్దలకు ఉద్యమ రాష్ట్ర జై మాదిగ జై కృష్ణ మాదిగ అంటే సెకండ్ స్టడీ ఫస్ట్ వర్గ అటన్నారు చేయను వర్ధిల్లాలి మనశ్రీ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి మనశ్రీ మందకృష్ణ నాయకత్వం చలో ఢిల్లీ విజయవంతం చేస్తాం నవంబర్ 17న విజయవంతం చేస్తాం నవంబర్ 17న విజయవంతం చేస్తాం చలో ఢిల్లీకి నవంబర్ 17న విజయవంతం చేస్తాం చలో ఢిల్లీకి నవంబర్ 17న విజయవంతం చేస్తాం చలో ఢిల్లీకి నవంబర్ 17న విజయవంతం చేస్తాం చలో ఢిల్లీకి
నవంబర్ 17న నవంబర్ 17 చలో ఢిల్లీకి వచ్చేస్తాం చలో ఢిల్లీకి నవంబర్ 17న వచ్చేస్తాం చలో ఢిల్లీకి నవంబర్ 17న మన శ్రీమంత మన శ్రీమంత కృష్ణమన మన శ్రీమంత కృష్ణమన జడ్జి పద దాటిసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు జడ్జి పద దాటిసిన వారిని వెంటనే సుప్రీంకోర్టు జడ్జి పద దాటిసిన వారిని వెంటనే